మా ఊరి దేవుడు మనసున్న మహారాజు, పేదింటి బంధువు వంగవీటి రంగన్న, మా తోడై నిలిచాడు మాకై పోరాడాడు. నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న. సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న. దండాలయ్యా వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. దండాలయ్యా వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. ఈరోజు నర్సరావుపేట వేదికగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రంగగారి అభిమానులందరూ కూడా గర్వపడేలాగా ఈ యొక్క బిఎంఆర్ ఫౌండేషన్ ఆవిర్భావ సభ ఇక్కడ ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది పెద్దలు, రంగగారితో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము బాబాయ్ని పిలుచుకుంటాం. అందులో ముఖ్యమైన నర్సరావుపేట ఏరియాలో బాగా సన్నిహితంగా రంగగారితో పరిచినటువంటి ఏలూరు ప్రసాద్ బాబాయ్ గారిని, అలానే గుంటూరు జిల్లా నుంచి ఉగ్రాల సీతారామ గారు మా బాబాయ్, ఆయన కూడా వచ్చేందుకు చాలా అండగా ఉంది. ఇంకా సత్యనపల్లి నుంచి మా కమిటీ మెంబర్ కూడా వద్దులారాయణ గారు, ఇట్లా పేరు పేరు మచిలీపట్నం నుంచి జిల్లాకు వచ్చారు. ధర్మ గారు కానీ, గుడి ధర్మ గారు కానీ, కొట్టే వెంకటరావు గారు కానీ, కాకినాడ నుంచి కొంతమంది వచ్చారు. అట్లా మచిలీపట్నం నుంచి సూర్యులందరూ ఇక్కడ నర్సరావుపేటలో మాట్లాడినటువంటి ఇందాక పెద్దలు అల్లూరి శ్రీనివాసరావు గారు, చాలా మంది, అందరి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్న అందరికీ నర్సరావుపేట వంగవీటి అభిమానులందరికీ కూడా కుటుంబ సభ్యుడిగా నేను సరస్వతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. బిఎంఆర్ ఫౌండేషన్ దాన్ని ఒక వీడియో మీరు అందరూ చూస్తుంటారు. ఏదైతే మేము రంగగారి విగ్రహం తయారు చేద్దాం, 70 అడుగులు పెట్టాలి అనేది సంకల్పంలో కృషి ఏ స్థాయిలో ఉంది అంటే, ఇందాక ఒక వీడియోలో నిప్పుడు కొలిమిలో నుంచి రంగగారి విగ్రహాన్ని బయటికి తీశారు. తయారు చేసిన విధానం సార్ అంత కష్టం దీని వెనకాల. ఈ కమిటీలో పెద్దలు మా బాబాయ్ ఏలూరు ప్రసాద్ గారు కానీ, ఆయన రంగగారి కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తూ ఆయన పదాలు
సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా చేస్తాం, అది జరుగుతుంది. పార్లమెంట్ రమాదేవి గారి గురించి చెప్పాలంటే ఒక గుంటూరు జిల్లాలో మంచాల గ్రామం నుంచి వచ్చి ఎంతో పట్టుదలతో వారిద్దరు కొడుకుల్ని డాక్టర్లు చదివించి వైద్యం అనేది సహజంగా ఈ కాలంలో సంపాదించుకోవడానికి వాడినటువంటి రోజుల్లో సేవకి కూడా దాన్ని ఉపయోగించని చెప్పని వాళ్ళ కొడుకు ద్వారా నిరూపిస్తూ ఎంతో కొంత సంపాదించే దానిలో సంఘానికి కూడా ఎలా ఉపయోగించాలని చెప్పని గుండె ధైర్యంతో ఈ యొక్క కార్యక్రమానికి సలహాలు అందించినటువంటి రమాదేవి గారికి సంస్కరిస్తూ ఇంకా తెర వెనుక ఒక తీవ్రవాదు లాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఈ కమిటీలో ఉన్నారు. కటార్ శ్రీనివాస్ తన శైలిలో వ్యాపారం చేసుకుంటూ, ఏదో పెద్ద వ్యాపారం కాదండి, ఏదో మెడికల్ ఫీల్డ్ లో చిన్న చిన్న ఇది చేసుకుంటూ ఆలోచన ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది. దాని ఆచరణ కూడా అంతే పట్టబడిగా ఉంటుంది. సాయం కలగలదు. తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తను సంపాదించుకుంటూ కూడా సంఘానికి ఏదో చేయాలి. ఇక డాక్టర్ శ్రవణ్ గారి గురించి అయితే నేను చెప్పనట్లేదు. ఓ పక్క తను డాక్టర్ వృత్తి చేస్తూనే ఎన్నో ఉచితమైనటువంటి ఆపరేషన్స్ చేసి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళారు. ఇంకా ఆంజనేయుల గురించి అయితే సత్యనపల్లి చుట్టుపక్కల ఏదన్నా కూడా ఆయన్ని రంగగా ప్రయాణించున్నారు కాబట్టి గవాల్ని ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక లాయర్ కాబట్టి ఏదైనా సలహా అడగడానికి ఏదైనా ఇబ్బందులు ఆయన కలవడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మేమందరం అంటే మేమంటే ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ ఆలోచనలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ అందిస్తూ రంగాగారి హాస్యాన్ని సాధిస్తూ చేస్తూ ప్రజల్లోకి వాళ్ళకంటూ గుర్తింపు తీసుకుంటూ ముందుకెళ్ళారు. మరి నా పరిచయం వీళ్ళందరితో ఎప్పటి నుంచి ఉందో తెలుసానండి, కుటుంబ సభ్యులుగా కాదు. కటార్ శ్రీనివాస్ గారి గంగాధర్ గారి వీళ్ళందరితో నేను హైదరాబాద్ లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు వీళ్ళందరితో పరిచయం ఏర్పడింది. రంగా గారి ఆలోచనతో ఎవరైనా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు వీళ్ళు మొదలుండేవారు. ఎప్పుడు చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళ నుంచి ఒక 20 సంవత్సరాల క్రితం ముఖ్యంగా చదువుకి కానీ ఉన్నత చదువుకి కానీ ఇంకేదైనా ఉద్యోగాల గురించి కానీ అప్పట్లో హైదరాబాద్ వచ్చేవారు. వస్తే మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉండేవాడు కాదు. మరి ఎలా? అలాంటి సమయంలో మేమందరం కలిసి అమీర్పేటలో అందరూ చదువుకోవడానికి వచ్చేవాడు. అప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు కాబట్టి ఉద్యోగాలకు చాలా అవసరం కాబట్టి అక్కడ మేమందరం ఒక టీం లాగా ఏర్పడి ఎంతో మందికి ఉద్యోగానికి కావాల్సినటువంటి దిశానిర్దేశం చేస్తూ కుల మతాలకు అతీతంగా రంగంగా రాష్ట్రంతో ఎక్కడ మాధవరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా గత 20 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాల్లో ఉంటున్నాం. అలా ఈ కమిటీలో నన్ను ఒక నరేంద్రగా ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాల్లో రంగంగా ఆశయాల కోసం పనిచేస్తున్న నరేంద్రగా చేస్తున్నారు కానీ కుటుంబ సభ్యులుగా నన్ను తీసుకోలేదండి. అది ఈ కమిటీలో గొప్పతనం. అయితే అంటే ఇందాక ఇలాంటిది ఈ కమిటీ అంటే డబ్బుకు ఉండేది కాదు. ఎవరో 4 రకాలుగా సన్మానం చేసి దండలు వేసి దండాలు పెట్టి ఉండేది కాదు.
అనుకున్నది సాధించేటువంటి కరుడు కట్టినటువంటి టీం. ఆ టీంలోకి తీసుకునేటప్పుడు కూడా నన్ను ఎన్నో రకాలుగా ఆలోచించి ఇతను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం ఉన్నాడు కాబట్టి తీసుకున్నాను. అందులో కుటుంబ సభ్యులుగా ఉంటే బాగుండేది ఒక చిన్న ఆలోచన కూడా యాదృచ్ఛికంగా రెండు కలిసి నన్ను ఈ కమిటీ తీసుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. మరి ఇలాంటి ఆలోచనతో ఆ రోజున మనం రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లో అక్కడ చేసుకోగలిగాం. రాజధాని విడిపోయింది, ఎక్కడ కలవాలి? మనందరికీ పాత రోజుల్లో ఏదైనా కష్టం వస్తే రంగంగా ఇంటికి వెళ్ళేవాడు, చెప్పుకునేవాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మనందరికీ ఒక అడ్డా ఏంటి? సరే, ఏలూరు ప్రసాద్ గారికి నష్టపేట ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. అక్కడ గుంటూరు జిల్లా కంటే చంద్రబాబు గారికి సహాయ కార్యక్రమాల్లో చాలా మంది రామాదేవి గారు లాంటి చాలా మంది పెద్దలు పేరు ఉన్నారు. వాళ్ళన్నీ చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళందరూ ఒక చోట కలవాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉన్నారు. రంగా గారి ఆశయం ఎంత గొప్పదంటే మా అందరిని ఒక్కసారిగా ఆయన ఒక నాటి తీసుకొచ్చి పిడికి బిగించేలాగా మేమందరం ఒకటయ్యాము. మేమందరం ఒక్కటయ్యే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మా అందరి మనసులో ఉంది. మేము కావాలనుకున్నది ఏంటంటే రంగా గారి ఆశయం యొక్క ఆలోచనే మా అందరినీ ఒక్కసారి దగ్గర చేసి ఒక పిడికిలాగా మమ్మల్ని ఈ సంకల్పానికి ముందుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో తోడ్పడిందని చెప్పాలని నేను చాలా గర్వంగా చాలా సంతోషంగా నేను చెప్తున్నాను. మరి ఎందుకు ఈ 70 అడుగుల విగ్రహం? ఏదన్నా సంవత్సరం నా ఇంటికి వస్తారు లేదా నీ ఇంటికి వస్తారు అక్కడ కాదు. మనందరి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక స్థానమైన 70 అడుగుల విగ్రహం. రేపు రానున్న రోజుల్లో ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ యొక్క ఫౌండేషన్ తరఫున విద్యా వైద్యం ఏంటంటే ఇందాక నుంచి చాలా మంది చెప్తున్నారు విద్యా వైద్యం అని చెప్పారు. మేము చేస్తున్నాం. ఏం చేస్తున్నారో చెప్పమంటారా? నాకు వచ్చిన అనుభవాలు చెప్పమంటారా? గత 10 సంవత్సరాలుగా చాలా మంది రాష్ట్రం విడిపోయినాక వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏవో కొన్ని స్కీముల ద్వారా ఏదో బయటికి చదువుకోవాలని కొంతమంది విదేశాలకు వెళ్ళి సరైన ధన సహాయం అందగా అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళకి ఎంతో మందికి మేము కొంతమంది టీంలాగా కామయ్య వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఎంతమందికి ఇవ్వగలం? ఎవరెవరు సంపాదించిన డబ్బులు వచ్చి ఎంతమంది తీయగలుగుతారు? ఇలాంటివన్నీ చూసిన దానిలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఏదో ఒక విగ్రహం కట్టేసేసి దాన్ని మా పేరు రాయి చేసుకుందాం అని చెప్పిన ఆలోచనలు లేదని ఈ టీం. దీని వెనుకాల చాలా పకడ్బందీగా రానున్న రోజుల్లో విద్యా వైద్యానికి ఎంతో మంది ఇప్పుడు కొంతమంది వాళ్ళ స్థాయి దగ్గరికి ఒక 5,000 వాళ్ళను ఎందుకంటే రంగా గారి యొక్క అభిమానులు కానీ రంగా గారు అంటే అభిమానించే వ్యక్తులు కానీ చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు గబాలను వచ్చి ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు. మన 1000 రూపాయలు ఎవరికి ఉద్యోగం, ఎవరికి వైద్యం చేయించగలము, లేకపోతే ఎవరికి మనం చదువుకి సహాయం తోడ్పడగలం. మరి ఇలాంటి చిన్నవాళ్ళు అందరూ కూడా తోడ్పడి ఈ యొక్క ఫౌండేషన్ లో మేమంటూ రంగా గారి ఆశయానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ ఫౌండేషన్ కి మీరందరూ కూడా తలా చేస్తే తప్పనిసరిగా దీన్ని సరైన తరంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కమిటీ ప్రతి క్షణం నిరంతరం వర్క్ చేస్తానని చెప్పని నేను సభాముఖంగా తెలియజేద్దామని చెప్పని ముఖ్య ఉద్దేశం అండి. అయితే దీనికి రంగా గారికి ఎందుకు కులమతాలకు అతీతంగా మేము ఈ కార్యక్రమాలు పెట్టాలి అని మేము చెప్పుకోవడం అంటే ఇవాళ నాతో పాటు ఆలస్యమైంది కాబట్టి ఇందాక మాట్లాడాల్సిన వ్యక్తులు కొంతమంది మాట్లాడడానికి కుదరలేదు. వాళ్ళలో ఎంఎస్పిఎస్ సంబంధించిన అధ్యక్షుడు తగ్గిరాల రెడ్డి వచ్చాడండి. మరి నాకు దాదాపు 6 సంవత్సరాల నుంచి బోస్ అని చెప్పని ఒక బ్రాహ్మణ కులం వచ్చాడు. నాకు
ఒక దాదాపు 8 సంవత్సరాల నుంచి రంగారెడ్డి ప్రతి కార్యక్రమంలో సూర్యనాయకుడు ఎప్పుడు వచ్చాడు. ఇందాక కొంతమంది ముస్లిం సోదరులు వచ్చారు, రావాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది పరిస్థితుల్లో రాలేదు. అనేక రకాలుగా మీరు ఆలోచించి ఏదో మీడియా పరంగా కూడా ఒక కులముతో వేయడానికి రంగారెడ్డి ప్రయత్నం చేసిన రంగారెడ్డి గారు అనగానే అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అనే విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ విధాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటిదాకా మాలో ఉండి దీన్ని జయప్రదం చేయడానికి ముందు కూడా వీళ్ళందరూ తోడుంటారని చెప్పని తెలియజేయడానికి చాలా చాలా మనం సంతోషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రంగా గారు ఎప్పుడు కూడా పేదవాడు తన ఇంటికి తన గుమ్మంలోకి పెట్టి నీ కులం ఏదైనా ఈరోజు అడగాడు, నీకు కష్టం ఏదైనా అడిగాడు. అతని పని అయిపోయినాక నీ కష్టం తీరిందా అని చెప్పని వాడి కడుపు నిండా తన బాధని తీర్చే విధంగా నేను పంపించారు. కానీ నువ్వు నా కులమా లేదా నా చుట్టాలకు సంబంధించినవా లేదా నా బామ్మని వరుస లేకపోతే నాకు ఇంకేమైనా అన్నదమ్ములు వరుస అని చెప్పని ఏ రోజు కూడా చూసుకోలేదు. కాబట్టి చనిపోయి 3 పదులు దాటిపోయి 35 సంవత్సరాలు కావాలన్నా కూడా ఇవాళ నర్సరావుపేటలో ఒక ఎమ్మెల్యే ర్యాలీ జరిగిందని, ఒక మినిస్టర్ ర్యాలీ అనేది దత్తనిపోయింది. నర్సరావుపేట రంగా గారి పేరు మీద కేవలం ఏలూరు ప్రసాద్ గారు ఇవాళ రంగా గారి కార్యక్రమం చేస్తున్నామని చెప్పిన మోహకాలు చేస్తే ఎంత దత్తనిపోయిందో మీ అందరూ సాక్ష్యం. అయితే ఇంకా విషయం ఏంటంటే కాసన ఆంజనేయులు గారిని ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ 2వ రోజులో కూర్చున్నారు. ఆయన వయసు దాదాపు 60 పైన ఉంటుంది. ఆయన కూడా ర్యాలీలో మా అందరితో పోటీ పడి 2 వీలర్ల మీద తోసుకుంటే పాపం ఆయనకి దాటిద్దామని చెప్పని నేను మా ఊళ్ళో చెప్పి కాదు ఒక్కసారి పెట్టాలని లేవండి. ఆయన ర్యాలీలో ఎంతంటే బండి మీద ఆవేశం ర్యాలీలో వెళ్తుంటే ఆయనకి దారి ఉండడం కాదు, ఈ ర్యాలీలో నేను కూడా ఒకసారి వచ్చానని అని చెప్పానంటే ఇట్లాంటి రంగారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్తున్నారు. కాబట్టి నర్సరావుపేటలో ఇవాళ మా విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీకి మీ అందరూ చూపించడానికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామం నుంచి ఎలా అయితే ఒక ఇటుక మందమైనా కానీ ఈ యొక్క కట్టడంలో భాగమవ్వాలి, ఈ యొక్క ఫౌండేషన్ నిలబడడానికి ప్రతి పేదవాడు కూడా దీనిలో తప్పనిసరిగా అతని యొక్క ఆర్థిక సహాయం ఉండాలని చెప్పిన ఆలోచనతోనే ఫౌండేషన్ పెట్టిన మొదటి అనౌన్స్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా వచ్చి ఫోన్ కాల్స్ ఎస్ఐ వచ్చిందంటే ఏమంటే ఎవరిని మీకు కావాల్సిన అవసరం లేదు, మేము 10 మంది ఉన్నాం, మేము వేసేస్తాం అంత ఖర్చుగా కానీ కట్టేస్తామని చెప్పండి. లేదు, రంగా గారి ప్రజల మనిషి, అందులో పేదవాళ్ళతో పనిచేసిన మనిషి, అందులో అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి. ఆ సామాజిక చైతన్య దృక్పథంతోనే మొదలు పెట్టబోయేటువంటి ఈ యొక్క యాత్ర ఈ నర్సరావుపేట నుంచి మొదలై రాష్ట్రం మొత్తం తిరుగుతాము. ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి తప్పనిసరిగా ఆ యొక్క ఆత్మగౌరవమైనటువంటి 77 విగ్రహాన్ని తప్పనిసరిగా రానున్న రోజుల్లో అతిథుల్లో పెట్టి మీ అందరి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ సామాజిక చైతన్య యాత్రకి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇవాళ ఎలా అయితే స్పందించారో అలానే, ఎందుకంటే ఇది ప్రసాద్ గారి ఇంట్లో పండగ కాదు, లేదా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఎవరింట్లో యొక్క సొంత కార్యక్రమం కాదు, మనందరి ఆత్మగౌరవం పెంపొందించి మనందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఇవాళ సంఘంలో ప్రతి పేదవాడు కూడా ధైర్యంగా ఏదన్నా తప్పులు ఎదుర్కోవాలంటే
వాడు ఒక్కసారి రంగాగారి మనసులో తలుచుకుంటాడు. తలుచుకుని ఎటువంటి తప్పు చేసినప్పుడు ఎంత పెద్దవాడైనా సరే ఆ క్షణాన్ని నిలదీసేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి స్ఫూర్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి వ్యక్తి కార్యక్రమానికి ఇవాళ మీరందరూ ఎలాగైతే కోరుకున్నారో ప్రతి ఒక్కళ్ళు అలానే మేము తిరిగేటువంటి ఈ సామాజిక చైతన్య యాత్రలో మీరందరూ ఎక్కడెక్కడ రంగాగారి విగ్రహాలు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలుగా రంగాగారి విగ్రహాల యొక్క కార్యక్రమాన్ని సదుద్దేశంతో చేస్తూ ముందుకెళ్తున్నారు. అందరినీ కలుపుకెళ్తాం. ఆ యొక్క విగ్రహం కట్టడానికి అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఎవరైనా ఎటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరినీ కలుపుకెళ్ళేటువంటి ఉద్దేశం ఉంది. అంతేగాని వీళ్ళు గొప్పవాళ్ళు వస్తే వాళ్ళకి కుర్చీ వేసి కూర్చోబెట్టి స్పెషల్ గా మాట్లాడేది లేదు. ఒక పేదవాడు వస్తే దూరంలో నుంచి మాట్లాడేటువంటి ఆలోచన అంతకన్నా లేదు. అందరూ రంగగారి విషయంలో ఆయన ఎలా చూశారో ఈ కమిటీ కూడా అలానే చూస్తుంది. ఈ సామాజిక చైతన్య యాత్రకి మేము పెట్టబోయే యొక్క వంగవీటి మోహన్ రంగ గారి 75 విగ్రహాల యొక్క స్థలం మనందరికీ రానున్న రోజుల్లో కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇవాళ పొన్నూరు నుంచి వచ్చాడు పొన్న నాయుడు, ఎన్న నాయుడు, ఇట్లానే రాట్ నుంచి వచ్చాడు సత్యపల్లి నుంచి, ఎంతో మంది చుట్టుపక్కల నుంచి నా సోదరులందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ ఇంకో సోదరులు అయితే కాకినాడ నుంచి వచ్చారు. సలహా చేయగలని చెప్పారు. ఎంతమంది అంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి మీకు మరొకసారి శిరస్సు మంచి కుటుంబ సభ్యులుగా నమస్కారం చేస్తూ రానున్న రోజుల్లో మనం తిరిగేటువంటి ప్రతి గ్రామానికి సామాజిక చైతన్య యాత్రలో రంగగారి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం భాగస్వామ్యం చేస్తూ వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి దీన్ని మనందరి ఆత్మగౌరవ యొక్క కట్టడం కింద ఒక చిత్రం కింద మన ప్రజలను నిరూపించాలని చెప్పి తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కమిటీలో తీసుకున్నందుకు చాలా చాలా మరొకసారి గర్వంగా నేను గుండె నిండా ఒక పెద్ద బాధ్యత సంతోషాన్ని తీసుకునేందుకు మీ అందరికీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చాలా చాలా గొప్పగా జయప్రదం చేసినందుకు చాలా సంతోషం తెలియజేస్తూ జై హింద్, జై రంగన్న. ఎందుకంటే రమాదేవి గారిని మా కమిటీ మేమందరం అంటున్నాము. జోహార్ అని చెప్పని రంగయ్య గారు చనిపోయారని చెప్పిన విషయాలు గుర్తు చేసుకునే కంటే నిరంతరం మా అందరి గుడ్డలో ఒక ఆశయ రూపంలో బతుకున్నాను కాబట్టి బ్రతుకున్న వ్యక్తికి ఎలా అయితే జేజేలు కొడతామో అలానే మనందరం కూడా జేజేలు కొట్టాలని చెప్పని జై రంగన్న, జై రంగన్న. మరి ముఖ్యంగా ఈ నర్సరావుపేటలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి మొదటి మేమన్నాం కదా, మొదటి ఇటుగా ఈ నర్సరావుపేట నుంచి ప్రసాద్ గారి యొక్క సమక్షంలో ఎవరు రాధారాయణ ఉత్తరమండ సభ్యులు ముఖ్యంగా మా సోదరుడు ఆర్కే గాని ఆనంద్ గాని వీళ్ళందరూ చాలా చాలా గొప్పగా చేశారండి ఈ కార్యక్రమం. మీ అందరికీ కూడా మేము ఎప్పుడు ఈ కమిటీ సభ్యులు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఊహించిన దానికంటే చాలా గొప్పగా చేశారు. మీ అందరూ ఆధ్వర్యంలోనే ఆ యొక్క మొదటి ఇంటిని సమర్పించడానికి వస్తున్నారు రాధారాయణ